నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును వ్యతిరేకంగా వైసీపీ భారీ నిరసన చేపట్టింది. బిఆర్ నాయుడు పరాయి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి తిరుమల పవిత్రతను దెబ్బతీశారని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆరోపించారు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టిన నిరసన తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రానికి చైర్మన్ గా ఉండే అర్హత ఆయనకు లేదని తక్షణమే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. టైము జాదు ఒక్కసారి ఇంటికి రన్నా కూడా వస్తాను, మంచికి చెప్తాను. వెంకటేశ్వర స్వామి కృపా కటాచ సిద్ధిరస్తు తథాస్తు. తొందరగా నెక్స్ట్ జయించి మళ్ళీ మీరే వచ్చి ఇన్ను అందరి జనాలకి సేవ చేయాలని కోరుకున్నాం. దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కలియుగదైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి అన్ని చోట్ల అందరం అక్కడికి వెళ్ళలేం కాబట్టి ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయో అక్కడంతా కూడా ఈరోజు మేము వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆ దేవుడిని ఒకటే కోరుకున్నాము. ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ దేశంలోనే భారతీయులకి కాదు హిందువులకు అందరికీ కూడా అత్యున్నతమైన హిందూ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల ఒక పవిత్రతని కాపాడాలా, దాన్ని నువ్వే కాపాడగలవు స్వామి, ఈ బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి చెప్పు అని చెప్పి కోరడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బిఆర్ నాయుడు అని చెప్పేసి టీవీ5 అధినేతకి ఈరోజు టీటీడీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం రాగానే ఆయన మీడియా నడుపుతూ ఒక టీవీ హౌస్ నడుపుతూ టీటీడీకి చైర్మన్ అయిన తర్వాత ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అసలు ఒక చైర్మన్ లాగా ఒక ఆధ్యాత్మిక భావాలు ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు ప్రెస్ ముందర అనేది కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన మీద అన్ని వీడియోలు ఆయన వివాహితర సంబంధం పెట్టుకొని ఒక మహిళతో ఆయన చేస్తున్న రాసలీలన్నీ కూడా బయటికి వచ్చిన తర్వాత దేశంలో అంతా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. ఎట్లన్నా ఈయనని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పియండి అని చెప్పి కోరుతున్నా కానీ ఎవరు దాని గురించి పట్టించుకోబాగా సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఆ వీడియోలు అవన్నీ ప్రచారం అయిన తర్వాత మన తిరుమల వెళ్ళి వాళ్ళ మనవాడి పుట్టినరోజు కోసమని ఈయన వెనకమ్మడి పెట్టుకొని తిరుమల అంతా తిరుగుతూ ఉన్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే నా గురించి మీడియాలో మీరు మంచిగా రాయండి, మీరు ఏ తప్పులు చేసినా కానీ నేను చూసుకుంటా అనే పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు బిఆర్ నాయుడుకి ఇది